ఓకే, అందరూ వచ్చేసారు కదా, మొదలు పెట్టుకుందాం. సో విద్యారంభం ఇంకా బాల్య చాపల్యం గురించి బృందావన్ దాస్ ఠాకూర్ వారు చెప్తున్నారనమాట. హే నామతే క్రీడాకరే గౌరంగ గోపాల హాతే కాడి దివరా హాయిలా కాల. హాతే కడి అంటే బల్పము ఇంకా పలక పట్టుకునే సమయం వచ్చేసింది, ఆ కాలం ఆసన్నమైపోయింది. శుభదినే శుభక్షణే మిశ్రా పురందరా హాతే కడి పుత్రే రాధిలేనా విప్రవరా. ఆ పలక బలపాన్ని పట్టించి తనకి విద్యాభ్యాసం చేయడం కోసం గాను ఈ పురంధరుడైనటువంటి జగన్నాథ మిశ్రుడు శుభముహూర్తాన్ని పెట్టి తను విద్యాభ్యాసం చేయించబోతూ ఉన్నాడనమాట. తర్వాత అలానే ఇంకా చెవులు కూడా కుట్టించబోతున్నాడు. కీచు శేష మిలియా సకాల బంధుగానా కర్ణ భేద కరిలేన శ్రీ చూడాకరనా. ఆ విధంగా మొత్తం అందరి బంధువులందరినీ కూడా పిలిచి తను కర్ణభేది చెవులు కూడా కుట్టిస్తున్నాడు అనమాట. దృష్టి మాత్ర సకల అక్షరాలికి ఛాయా పరమ విస్మిత హయ్య సర్వజన ఛాయ. ఇంకా ఎప్పుడైతే తనకి అక్షరాభ్యాసం అయిపోయిందో, స్కూల్లో జాయిన్ చేశాడో, అదే ఆలస్యం. అసలు వెళ్ళి చూడగానే వ్రాయడం మొదలు పెట్టేశాడంట. అందరూ కూడా అతను రాస్తూ ఉంటే ఆశ్చర్యులే వాళ్ళు చూస్తున్నారన్నమాట. ఏ విధంగా అయితే కృష్ణుడు సాందీపముని ఆశ్రమంలో జాయిన్ చేసినప్పుడు 64 కళలని 64 రోజుల్లో ఏ విధంగా అయితే నేర్చుకున్నాడో పరమ అద్భుతంగా, పరమ ఆశ్చర్యకరంగా, అలానే ఇప్పుడు నిమాయి కూడా తను అక్కడికి వెళ్ళగానే చూడగానే తను రాయడం మొదలు పెట్టేశాడనమాట. దీన దూయి తినేతే పడిలా సర్వఫల నిరంతర లికేనా కృష్ణేరా నామాల. ఏం చేస్తున్నాడంట, రెండో రోజే అన్నీ కూడా గుర్తుపెట్టేసుకున్నాడు, అన్ని గుర్తులు కూడా వచ్చేసాయంట. ఇంకా నిరంతరం కృష్ణుడి యొక్క నామాలని వ్రాస్తూ ఉన్నాడనమాట. హరే కృష్ణ మహామంత్రాన్ని, కృష్ణుని ముకుంద మురారి గోవింద నారాయణ, ఇంకా అనంతమైనటువంటి నామాలని తను రాసేస్తూ ఉన్నాడంట. తర్వాత రామకృష్ణ మురారి ముకుంద వనమాలి అహర్నిశలికే నా పడే నా కుతూహాలి. రామ కృష్ణ మురారి ముకుంద వనమాలి అని తను రాస్తూ ఉన్నాడంట. ఇంకెలా కుతూహాలి, పడే నా కుతూహాలి, చాలా కుతూహలంతో చదువుతూ ఉన్నాడంట అతని రాసి. శిశుగణ సంగే పడే వైకుంఠేరా రాయా పరమ సుకృతి దేకే సర్వనదియాయ. అలాంటి వైకుంఠ నారాయణుడు ఇక్కడ ఈ నదియా గ్రామంలో వచ్చి చదువుతూ ఉంటే అక్కడ నదియా ప్రజలందరూ కూడా అసలు ఎంత అదృష్టవంతులండి. అసలు ఆ విధంగా నిమాయిని చూసి వాళ్ళందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారంట. ఎంత సంతోషపడుతూ ఉన్నారంటే, మేము ఎంత అదృష్టవంతులం, ఇలాంటి అద్భుతమైన బాలుడు ఈ నదియాలో పుట్టాడు, ఆయన యొక్క ఈ అద్భుతమైనటువంటి కార్యకలాపాలన్నీ మేము చూస్తున్నాము అనేసి అనుకుంటున్నారనమాట. కి మాధురి కరి ప్రభు కక్కగా బోలే తాహ సునితే ఈ మాత్ర సర్వజీవ బోలే. ఎప్పుడైతే తన అతి మధుర స్వరంతోని క ఖ గ గ అనేసి అంటాడో, ఎప్పుడైతే నిమాయి అనగానే మిగిలిన వాళ్ళందరూ కూడా క ఖ గ గ అనేసి అందరూ కూడా అలా పలికి అందరూ వాళ్ళని వాళ్ళు మర్చిపోయే వాళ్ళంట. అద్భుతకరేణ క్రీడా శ్రీ గౌర సుందరా జకన జయ చాహేసేయి పరమ దుష్కర. ఇలాంటి అద్భుతమైనటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో గౌరాంగ సుందరుడివి, అవన్నీ కూడా అసలు ఎంత దివ్యంగా ఉన్నాయి అంటే ఎవరు కూడా వాటిని చెయ్యలేరు, దుస్సాహ్యమైన వాటి అలాంటివి. సో ఇవన్నీ కూడా ఆయనే చేయగలుగుతాడు, ఇంకెవరు కూడా చేయలేరు అనమాట. ఆకాశే ఊడియా జాయ పక్షి తాహ జాయే. ఇంకేం చేస్తూ ఉంటాడంట, ఈ దుష్కరమైనవన్నీ అడుగుతూ ఉంటాడంట. ఆకాశంలో పక్షి ఎగురుతుంటే నాకు ఆ పక్షి కావాలని పేచి పెడుతున్నాడంట. నా పాయిలే కాందియా దూలాయా గడి జాయే. ఇంకా ఒకవేళ ఇప్పుడు ఆ పక్షి ఇవ్వకపోతే, ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షిని ఇవ్వకపోతే తను ఏడుస్తున్నాడంట. ఎలా ఏడుస్తున్నాడంట, దులాయా గడి జాయ, ఏంటి మట్టిలో పడి పొర్లుతూ ఉన్నాడంట, పొర్లుతూ ఏడుస్తూ ఉన్నాడంట. ఇంకొకసారేమో క్షేణే చాహే ఆకాశేర చంద్ర తారా గానా హాత పావా చాడియా కారాయే క్రందన. ఒకసారేమో ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు నక్షత్రాలు నాకు కావాలి అని చెప్పేసి కాళ్ళని బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడంట.
सांत्वना करे ना सबे करी निज कोले स्थिर न हे విశ్వంబరా ఓ దేవో దేవో బోలే అందరు ఎంత ఆయనను ఎత్తుకొని ముద్దాడి అలా కాదురా అవి రావు ఏడవకని ఎంత సాంత్వన పరచడానికి ట్రై చేస్తే కూడా అస్సలు ఊరుకోవడం లేదంట. నాకు కావాలంటే కావాలి, ఇవ్వండి 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 అనేసి దేవు దేవు అనేసి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. సబే ఏక మాత్ర ఆచే మహాప్రతికారా హరినామ సునేలేనా కాందే ప్రభువారా. అయితే మరి ఎప్పుడు హరినామం చేస్తే తను ఏడుస్తాడు కదా, మరి ఏడవడం ఆపేస్తాడు కదా ఏడ్చినప్పుడు హరినామం చేస్తే. అందుకని చెప్పేసి వాళ్ళందరూ సరే సరే ఇంకా అసలు ఈ పిల్లోడు ఊరుకోవట్లేడు కదా అని చెప్పేసి అందరూ కూడా హరినామం చేస్తున్నారనమాట. హరినామం చేస్తే తను ఊరుకుంటాడు కదా అని చెప్పేసి. సబేక మాత్ర ఆచే మహాప్రతికారా హరినామ సునీలేనా కాందే ప్రభు హరినామం చేస్తే ఇంకేడవాడు కదా అనేసి అనుకుంటున్నారు. అయితే హాతే తాలి దియా సబే బోలే హరి హరి తకనా సుస్థిర హాయా చచల పాసారి. సో ఇంకా ప్రభుని ఆపడం కోసం అని చెప్పేసి అందరు కూడా చప్పట్లు కొట్టుకుంటూ అందరు కూడా హరి 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 బోల్ అని కీర్తన చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఇంకా ఆయన చంచలత్వాన్ని వదిలేసి కొంచెం కుదుట పడుతూ ఉంటాడనమాట. ఆ విధంగా బాలకేర ప్రీత్య సబే బోలే హరినామా జగన్నాథ గృహ హైల శ్రీవైకుంఠధామ. ఆ విధంగా హరినామ సంకీర్తనతో ఈ పిల్లోడి యొక్క అద్భుతమైన లీలలతో సాక్షాత్ వైకుంఠం అయిపోయిందంట ఈ సచి నందనుడు. ఆ జగన్నాథ మిశ్రుల యొక్క గృహం అంతా ఇల్లంతా కూడా సచి ఆంగన్ ఏంటి ఇప్పుడు మన మాయాపూర్కి వెళ్తే ఇప్పటికీ కూడా దర్శనం చేసుకోవచ్చు. దాన్ని యోగపీఠం అనేసి అంటారనమాట. ఆ యోగపీఠే ఈ సచి ఆంగన్, అదంతా కూడా వైకుంఠంగా మారిపోయిందనమాట. ఏకాదిన సబే హరి బోలే అనుక్షణ తదాపిహ ప్రభు పునః కరేన క్రందేన. ఒకసారి ఏమైందంట, ఎంత ఏడుస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరూ కూడా హరినామం చెప్తూ ఉన్నారంట. ఎంత హరినామం చెప్పినా కానీ తను ఏడుపు మానడమే లేదంట. ఎందుకో తను ఎప్పుడు కూడా హరినామం చెప్తే ఏడుపు మానేస్తాడు, కానీ ఆ రోజు మాత్రం మానట్లేదు. ఏం చేయాలో ఎవరికి కూడా తెలియట్లేదు అనమాట. అప్పుడు సబేయి బోలేనా సునా బాపారే నిమాయి. అందరు అడుగుతున్నారు, ఏమ్రా నిమాయి, ఓ బాబు ఎందుకురా నువ్వు ఇలా ఏడుస్తున్నావు? బాలకరి నా చయ్యి హరినామ గాయి. హరినామం చెప్తే నువ్వు ఊరుకుంటావు కదరా, ఇంత చక్కగా పాడుతున్నావు, నువ్వు ఎందుకు ఆపట్లేదు నీ ఏడుపు? నా సునే వచన కారో కరియే క్రందనా సబే బలే బోలా బాపా కాందాకి కారానా. ఎంతమంది ఏం చెప్పినా కూడా వినడం లేదు. సో హరినామం చేసినా కూడా తను ఊరుకోవడం లేదు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారనమాట, నాయనా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, కారణం చెప్పి ఏడురా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సబయి బోలే యా బాపా కి ఇచ్చా తోమారా సేయి ద్రవ్యాని దివా కాందరారా. అరే నీకేం కావాలరా, నీకేం కావాలో చెప్పు, ఏడవకి ఇంకా చాలు అనేసి అంటున్నారనమాట. ప్రభు బోలే జది మోరా ప్రాణ రక్ష చాహా తు తబే జూటా దూయి బ్రాహ్మణే రగారే జహా. అతను ఏమంటున్నాడంటే అందరు ఇంతగా రిక్వెస్ట్ చేయగా అప్పుడు ఏమంటున్నాడంటే, నిమాయి నేను ఏడవకుండా నా ప్రాణాన్ని మీరు రక్షించాలి అంటే మీరు ఏం చెయ్యాలి అంటే అక్కడ 2 బ్రాహ్మణులు ఉన్నారు, ఆ బ్రాహ్మణులు ఇంటికి వెళ్ళండి అనేసి చెప్తున్నాడు. ఎవరంట ఆ బ్రాహ్మణులు? జగదీశ పండిత హిరణ్య భాగవత ఏ ఇదు ఈ స్థానే అమరాచే అభిమత. వీళ్ళు జగదీశ పండిత ఇంకా హిరణ్య గర్భ పండిత అనమాట. ఈ అరణ్య భాగవతుడు వీళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళు అనమాట. వీళ్ళిద్దరి దగ్గరికి మీరు వెళ్ళారనుకో, అక్కడ నాకు కావాల్సినవి ఉన్నాయి, అవి మీరు నాకు తీసుకొని రండి అని చెప్తున్నారనమాట. అయితే మరి ఈ జగదీశ పండిత ఇంకా హిరణ్య భాగవతులు ఎవరు అంటే, కృష్ణలీలల్లో మనం చూసినటువంటి ఉత్తమ భక్తులైనటువంటి యజ్ఞపత్నులు ఎవరైతే ఉన్నారో ఆ యజ్ఞపత్నుల్లో వీళ్ళిద్దరనమాట. వాళ్ళ దగ్గర నాకు కావాల్సిన సంబరాలు ఉన్నాయి, నాకు కావాల్సిన వస్తువులు ఉన్నాయి అని చెప్తున్నాడు. ఏకాదశి ఉపవాస ఆది సే దోహారా విష్ణులాగి కరియాచే జాత ఉపహారా. ఈరోజు ఏకాదశి, అందుకని చెప్పేసి ఆ 2 బ్రాహ్మణులు విష్ణువు కోసం అని చెప్పేసి రకరకాలుగా సంబరాలను వండారు, రకరకాల ఉపహారాలని సిద్ధం చేశారు. సేయి సాబా నైవేద్య జది కాయి వార పారే పాదే తాబే మాజీ సుస్తహాయి హాటియా బేడాయి. ఏమంటున్నాడంటే ఆ నైవేద్యాలను నేను తింటే
అప్పుడు స్వస్థత పొందుతాను. సో నేను ఏడవని, ఇంకా నేను మంచిగా అయిపోతాను. నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడుస్తున్నాను, నాకు బాధ కలుగుతుంది. అందుకని మీరు జగదీశ పండితుడు హిరణ్య భాగవతుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఈరోజు ఏకాదశి విష్ణువు కోసమని ఎన్నో రకాలుగా తను ఉపహారాలను చేశాడు, అవన్నీ తీసుకొని వస్తే నేను తింటే నేను క్యూర్ అయిపోతాను అనేసి చెప్తున్నాడు అనమాట. మరి పాపం మీ మాట వింటే నాన్నకి ఏమనిపిస్తుంది, ఏంటి పిల్లోడు ఈ విధంగా చేస్తున్నాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఎక్కడెక్కడ వెళ్ళి ఏమేమి అడగాలి, ఏమేం చెయ్యాలి అని పాపం తండ్రికి అనిపిస్తుందా లేదా? ఆ విధంగా అసంభవ శూన్య జనని కారే ఖేదా హే నకత కహే జయి నహే లోక వేద. ఇప్పుడు ఇలాంటి విషయాలు వింటే తండ్రి పోయి అలా తిరుగుతూ ఉన్నాడు అనుకో, అందరు ఏమనుకుంటారు, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమని మాట్లాడతారు వాళ్ళందరూ అని చెప్పి పాపము జగన్నాథ మిశ్రులు బాధపడుతూ ఉన్నారనమాట, దుఃఖపడుతూ ఉన్నాడనమాట. సేయి सबई हसीना सुनी सिसुरा वचना सबे बोले దివా బాపా సమర్థ కందానా. సరే అని చెప్పేసి ఇంకా పిల్లోడి మాటలని విని అందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారనమాట. నవ్వుకుంటూ ఏమంటానంటే, సరే నాయన, ఓకే, నీకు తెచ్చి ఇస్తాము, మేము వెళ్ళి తెచ్చి ఇస్తాము, ఇప్పుడు నువ్వు కనీసం ఏడుపు ఆపు అని చెప్పేసి ఆయన సంలాయిస్తూ ఉన్నారనమాట. తర్వాత పరమ వైష్ణవ సేయి విప్రదూయి జన జగన్నాథ మిశ్ర సహా ఆబేద జీవాన. ఆ ఇరువురు బ్రాహ్మణులు పరమ వైష్ణవులు అనమాట. వాళ్ళు కూడా ఈ జగన్నాథ మిశ్రుడి ఏ విధంగా అయితే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడో వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఆ విధంగానే గడుపుతూ ఉన్నారనమాట. సునియాసి సూరవాక్య దూయి విప్రవర సంతోషే పరిపూర్ణ హైల సర్వ కలేవర. ఆ ఇద్దరు ఎప్పుడైతే నిమాయి ఇలా అన్నారో అనగానే వాళ్ళు విని ఆనందపడుతూ ఉన్నారు, పులకిస్తూ ఉన్నారనమాట. ఇంత చిన్న పిల్లోడికి ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి అని చెప్పేసి వాళ్ళు సంతోషంతో ఉప్పొంగుతూ ఉన్నారనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, దూయి విప్ర బోలే మహా అద్భుత కాహిని శిశురాయే మాత బుద్ధి కాబునాహి సుని. ఇలాంటి అద్భుతమైన సంఘటనని ఇప్పటివరకు చూడలేదు, వినలేదు కూడా. ఇలాంటి ఈ పిల్లోడు ఎంత గొప్ప బుద్ధిమంతుడండి, ఇలాంటి వాడిని ఎప్పుడు కూడా వినలేదు, కనలేదు అనేసి అంటున్నారనమాట. కేమతే జానీలా ఆది శ్రీహరివాసరా కేమతే నా జానీలా నైవేద్య బహుతారా. మరి ఆ పిల్లోడికి ఈరోజు ఏకాదశి, శ్రీహరివాసరం ఏకాదశిని ఎలా తెలిసింది, మళ్ళా ఇక్కడ నైవేద్యాలు వండాము అని ఎలా తెలుసుకున్నాడు అనేసి అనుకుంటూ ఉన్నారనమాట. తర్వాత ఇంకేమనుకుంటున్నారంటే, రుజిలాజా ఏ శిశు పరమ రూపవానా ఆత ఏవ ఏ దేహ గోపాల అధిష్టాన. ఆయన శరీరం లోపల ఈ గోపాలుడు అధిష్ఠించాడు, అతి సౌందర్యుడైనటువంటి ఈ గోపాలుడు ఆయన శరీరంలోనికి ఆవాహింపబడుంటాడు, ఆయనకి వచ్చుంటాడు. ఏ శిశుర దేహే క్రీడా కరే నారాయణ హృదయే బసియ సేయి బోలాయ వచన. ఆ శిశువు యొక్క దేహంలో ఈ నారాయణుడే ఉన్నాడేమో, నారాయణుడు ఈ విధంగా ఆడుకుంటూ ఉన్నాడు, ఆయన హృదయంలో కూర్చొని ఈ విధంగా మాట్లాడింపజేశాడు అనేసి అనుకుంటున్నారనమాట. మనే బావి దూయి విప్ర సర్వ ఉపహారా అనియది లేన కరి హరిషాపరా. ఆ విధంగా వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు కూడా ఆ విధంగా వాళ్ళు అనుకుంటూ వాళ్ళ మనసులో భావించి వాళ్ళు ఏం చేశారంట, చాలా ఆనందం పొందారంట. సాక్షాత్తు విష్ణువే మేము చేసినటువంటివి స్వీకరిస్తున్నాడు, ఆ పిల్లోడి ద్వారా చెప్పించాడు అని చెప్పేసి వాళ్ళు చేసినటువంటి ఉపహారాలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా ప్యాక్ చేసి తను జగన్నాథ మిశ్రాకి ఇచ్చారనమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఆహా, మేము చేసిన దానికి సాక్షాత్ కృష్ణుడు ఆనందపడ్డాడు, సో మేము చేసినవి భగవంతుడు స్వయంగా స్వీకరిస్తున్నాడు అని చెప్పేసి ఇలాంటి బుద్ధిని తనే కలిగించాడు అని చెప్పేసి వాళ్ళు ఆనందపడుతూ వాళ్ళు ఇస్తున్నారనమాట. కృష్ణ కృప హాయిలయే మన బుద్ధి హాయా దాస విను అన్యరాయే బుద్ధి కాబునాయా. ఇలాంటి బుద్ధి కలిగింది అంటే కృష్ణుడి కృప వలనే ఇలాంటి బుద్ధి కలిగింది ఆ పిల్లోడికి. అందుకోసం అనేసి వేరే వాళ్ళకి ఇలాంటి బుద్ధి అసలు కలగనే కలగదు. భక్తి వినా చైతన్య గోసాయి నహి జాని అనంత బ్రహ్మాండ జారాలో మకూపే గాని. భక్తవత్సలుడైనటువంటి చైతన్యుని తెలుసుకోలేము, ఆయన
చేసేటటువంటివి ఏవైతే లీలలు ఉన్నావో అవేవి మనం తెలుసుకోలేము. ఎందుకంటే ఈ అనంత కోటి బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో ఆయన రోమకూపంలో నుంచి వచ్చేటటువంటి, ఎందుకు ఎప్పుడైతే కారణోదక సముద్రంలో స్వామి పడుకొని ఉంటారో ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఆయన రోమకూపాల నుంచి అనేకమైనటువంటి బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయి. మరి అలాంటి బ్రహ్మాండాలను ఆయన రోమకూపాల్లో నుంచి ప్రకటింపచేసేటటువంటి వాడిని ఎవరైనా అర్థం చేసుకుంటారా? ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఆ భక్తి లేకపోతే, ఆ భక్తి లేకపోతే ఆ చైతన్యాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. हे ना प्रभु विप्रो शिशु रूपे क्रीडाकारे చక్షుబారి దేకే జన్మ జన్మేరా కింకారే. ఆ బ్రాహ్మణులు ఆ శిశువు యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన తర్వాత అసలు స్వామి ఇలాంటి లీలలు చేయడానికి ఈ విధంగా తను స్వయంగా వచ్చి ఆవిర్భవిస్తున్నాడు. సో ప్రతి జన్మలో కూడా జన్మలలో కూడా మేము ఆయన యొక్క కింకరులుగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఆ కింకరులు ఎవరైతే ఉన్నారో, స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క చేసేటటువంటి ఏదైతే రూపము కానీ ఆయన లీలలు కానీ చేష్టలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనులకి పండుగగా ఉంటాయి అనేసి వాటిని దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. సంతోష ఇలా సభ పాయి ఉపహార అల్ప అల్ప కీచు ప్రముఖ ఇలా సభ. సో ఇప్పుడు మొత్తం అన్నీ ప్యాక్ చేసి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు కదా, ఆ ఉపహారాలన్నింటినీ కూడా నిమా ఏం చేస్తున్నాడంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట. హ్యాపీ ఫీల్ అయ్యి ఆనందంతోనే కొంచెంగా తను తింటూ ఉన్నాడంటే. ఇప్పటిదాకా ఎలా ఏడ్చాడు, గుక్క పెట్టి ఏడ్చాడు. అసలు ఎవరు వచ్చి ఊరుకోబెట్టినా హరినామం చెప్పినా తను అసలు దయ్యం పట్టినట్టుగా ఏడుస్తున్నాడు కదా. ఇప్పుడు ఇంకా తను అలా నెమ్మదిగా కుదుటపడి నెమ్మదిగా ఒక్కొక్కటి కొంచెంగా తింటుంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆ తిక్కంతా పోయినట్టుగా, ఆయన శాంతపడినట్టుగా కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా అందరు కూడా హరిషే భక్తేరా ప్రభు ఉపహార కాయా గాచిలా సకల వాయు ప్రభర ఇచ్చాయా. సో అందరు కూడా తనని చూస్తూ ఉన్నారనమాట. ఆయన లోపల ఉన్నంత తిక్కంతా పోయింది. తర్వాత అందరు కూడా హరి హరి అని చెప్పేసి కీర్తన చేస్తున్నారనమాట. హరి హరి హరిషే బోలాయే సర్వజనే కాయారా నాచే ప్రభు ఆపానా కీర్తనే. సో ఇంకా అందరూ కూడా ప్రభు ఎప్పుడైతే నిమాయి తను కూల్ డౌన్ అయిపోయాడు, కామ్ అయిపోయాడు, ఇంకా ఏడవడం లేదు, అల్లరి చేయట్లేదు, తను నెమ్మదిగా అవి తింటూ తను చాలా ఆనందపడుతూ ఉన్నాడు. అందరూ కూడా నిమాయి యొక్క ఆనందాన్ని చూసి హరి 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 అని చెప్పేసి వాళ్ళు కీర్తన చేస్తూ ఉన్నారనమాట. వాళ్ళందరి కీర్తన వాళ్ళు కీర్తన వింటూ ఏం చేస్తున్నాడంట, తింటున్నాడంట, డ్యాన్స్ చేస్తూ ఉన్నాడంట, నేల మీద పడి పొర్లుతూ ఉన్నాడంట. ఆ విధంగా కదో పేల భూమితే కదో కారో గాయా ఏ మత లీల కరే త్రిదశేరా రాయా. నేల మీద పడి పొర్లుతూ ఉన్నాడు, ఒంటి మీద పోసుకుంటూ ఉన్నాడు, మొత్తము దుమ్మంతా పోసుకుంటూ ఉన్నాడు. మరి ఆయన ఎవరంట సకల వేదాల్లో వర్ణించినటువంటి ఆ వైకుంఠ నారాయణుడు. అతనే పురాణాల్లో లిఖించబడినటువంటి దేవాది దేవుడు. జయ ప్రభు రే సర్వవేద పురాణేవా కానే హేనా ప్రభు కేలే సచిదేవిరా అంగానే. ఆ విధంగా మొత్తము పురాణాల్లో వేదాల్లో చెప్పబడినటువంటి ఆ స్వామి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆ బ్రాహ్మణ కుమారుడుగా ఆ జగన్నాథ మిశ్రుడు శచీదేవి ఆంగంలో తను ఆడుకుంటూ ఉన్నాడు. రహస్యంగా తను ఆ లీలల్లో మునిగిపోయి ఉండి అక్కడ ఆడుకుంటూ ఉన్నాడనమాట. डूबुयाई चलवारा से प्रभु विश्वंभरा संहाती चपाला जता ज्वीतेरा కొంగారా. ఎవరు కూడా పట్టుకుందామంటే ఎవరికి పట్టుబడడు, దొరకడు, ఇంకా చిక్కడనమాట. మరి ఆయనను చూసి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడిపోతూ ఉన్నారు. నిమా ఏం చేస్తున్నాడంట, ప్రతి ఒక్కరిని కూడా వెక్కిరిస్తూ ఉన్నాడంట. सबरा सहित गिया पड़े नाना स्थाने दरिया राखिते नाही पारे को ना जाने. సో ఎప్పుడైతే ఈ నిమ్మాయి ఆ విధంగా ఎక్కిరిస్తూ ఉన్నాడో వాళ్ళందరూ కూడా తిరిగి కొట్లాటకు వచ్చేవాళ్ళు అనమాట. అయినా కానీ వాళ్ళలో ప్రభువే గెలిచేవాడనమాట. అన్య సుసు దేకే కలే కరియే కుతూహలా సేహ పరిహార కరే బజయే కొందాల. ఇతర శిశువులందరూ కూడా ఓడిపోయేవాళ్ళు అనమాట ఆయన ముందు.
प्रभुरा बालका सब चीने प्रभु बले अन्य శిశు గాన జత సబహారి చాలే. తర్వాత ఇంకా అక్కడ కింద పడి దొర్లుతూ ఉన్నాడు, మొత్తం శరీరం అంతా దుమ్ము కొట్టుకొని పోతూ ఉంటుంది. తర్వాత ఆయన రాస్తూ కూర్చుంటూ ఉండేవాడు కదా, దులాయ దూసారా ప్రభు శ్రీ గౌరా సుందరా లిఖన కాలిరా బిందు శోభే మనోహర. ఆ దుమ్ముని తర్వాత రాస్తూ రాస్తూ ఆ ఇంకు ఉంటుంది కదా, ఆ ఇంకును కూడా మీద చల్లుకునేవాడంట. దుమ్ముతోని ఆ ఇంకు చుక్కలతోని అంతా కూడా చాలా అందంగా మనోహరంగా ఆయన యొక్క అందం ఉండేదంట. పడియా సునియా సర్వ శిశుగాన సంగే గంగా స్నానే మధ్యాహ్నే చలీలా బహురంగే. ఆ విధంగా చదువుకొని మధ్యాహ్నం ఏం చేసేవాళ్ళ, పిల్లలందరూ కూడా కలిసి ఆ మధ్యాహ్న సమయంలో గంగా స్నానానికి వెళ్ళేవాళ్ళంట. అక్కడ గంగా స్నానం చేయడానికి వెళ్ళి చాలా ఆనందాన్ని పొందేవాళ్ళనమాట. మా జియాగా జియా విశ్వంబర కుతూహాలి శిశుగాన సంగే కరే జల ఫేలా ఫేలి. ఆ విశ్వంబరుడు ఆ గంగలో మునుగుతూ తేలుతూ కుతూహలంతో ఆడుకుంటూ ఉంటూ ఏం చేసేవాడంట, వేరే పిల్లలందరి మీద శిశుగణ సంగేకరే జల ఫేల ఫేలి, ఆ పిల్లల మీద నీళ్ళని చల్లుతూ ఉండేవాడనమాట. నదియార నదియార సంపత్తి వాకే బలితే పారే అసంఖ్యాత లోక ఏకో ఘాటే స్నానకారే. అప్పుడు ఆ నదియాలో ఆ సంపద గురించి ఎవరు చెప్పగలుగుతారు? అక్కడ ఉన్నటువంటి గంగా ఘాట్లలో అంట అసంఖ్యాకమైన జనులు వచ్చి స్నానం చేస్తూ ఉండేవాళ్ళంట. కథికవ శాంత దాంత గృహస్థ సన్యాసి నా జాని కథిక శిశు మిలే తాహి ఆసి. అక్కడ గణించడానికి వీలు లేనటువంటి శాంతులు, దాంతులు, గృహస్థులు, సన్యాసులు ఎంతోమంది అక్కడికి వచ్చి స్నానం చేసేవాళ్ళు అనమాట. सबरेला इला प्रभु गंगाया सातारे క్షణే డూబే క్షణే భాసే నానా క్రీడాకారే. మరి ఏం చేసేవాడంట, ఆ గంగా నదిలో తను ఈదుతుంటూ క్షణంలో మునుగుతూ క్షణంలో తేలుతూ ఆ గౌరసుందరుడు నానా క్రీడలు చేస్తూ ఉండేవాడనమాట. జల క్రీడాకారే గౌర సుందర శరీరా సబకాయ గాయేలాచే చరణేరా వీరా. ఆ తర్వాత ఈదుతూ ఉండేవాడంట, కాళ్ళతో నీళ్ళని కొడుతూ ఉండేవాడంట. ఆ కాళ్ళతో నీళ్ళని అందరి మీద పడేసేవాడంట, కాళ్ళతో కొడుతూ కొడుతూ. తర్వాత వద్దు అంటే వినకపోయేవాడంట. సాబేమానా కారే తాబు నిషేధానా మానే దారితే ఓకే హారా హి పారే ఏ కస్తానే. కాళ్ళ నీళ్ళు పడితే ఎవరైనా ఒప్పుకుంటారు, అందుకని చెప్పేసి నిమాయ్ నువ్వు అలా చెయ్యొద్దురా అని చెప్పేసి ఎవరు కూడా చెప్తే వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకునేవాడు కాదంట. వాళ్ళు పట్టుకుందాము అంటే దొరికేవాడు కాదంట, వాళ్ళకి ఎవరికి కూడా దొరికేవాడు కాదంట, దొరికేవాడు కాదు. పూనా పూనా సాబారే కారాయ ప్రభు స్నాన కారే చోయ కోరో అంగే కుల్లోలా ప్రధాన. మళ్ళీ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ పిల్లోడి కాళ్ళ నీళ్ళు మీద పడ్డాయి కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు గంగాలో స్నానం చేసేవాళ్ళంట. వాళ్ళు ఎప్పుడైతే స్నానం చేశారో వాళ్ళు అప్పుడు ఏం చేశారు, నోట్లో నీళ్ళు పోసుకొని వాళ్ళ మీద పుకిలించేవాడు అనమాట. నా పయ్య ప్రభురా నా గాలి విప్రగానే సాబే చల్లేలేనా తారా జన కేరాస్తానే. ఇంకా అసలు ఎంత చెప్పినా వింటలేడు అని చెప్పేసి ఆ విప్రులందరూ కూడా కలిసి తారే జనకేస్తానే జగన్నాథ మిశ్రుడికి కంప్లైంట్ చేద్దామని వెళ్తున్నారనమాట. సూనా సూనా ఓ ఈ మిశ్ర పరమ బాంధవా తోమారా పుత్ర ఆపన్యాయ కహిసాబా. ఓ పరమ బాంధవ, సకలకి మొత్తము ఈ జగన్నాథ మిశ్రుడు అందరికీ కూడా బంధువు లాంటి వాడంట, ప్రతి ఒక్కరిని కూడా అంత ఆప్యాయంగా తను చూసుకునేటటువంటి వాడనమాట. మరి అలాంటి ఓ పరమ బాంధవ జగన్నాథ మిశ్ర, నీ పుత్రుడు చేసే అన్యాయాన్ని విను అని చెప్పేసి కంప్లైంట్స్ చేయడం మొదలుపెట్టారండి. ఇక కంప్లైంట్స్కి ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయో చూడండి. బాలమతే కరితే నా పారి గంగా స్నాన కేహా బోలే జల దియా బాంగే మోరా ధ్యాన. నేను గంగా స్నానం చేయడానికి వెళ్ళాలండి, చేశానా, తర్వాత చేసి నేను అక్కడ కూర్చొని వచ్చి నా జపాన్ని ధ్యానాన్ని చేస్తూ ఉంటే నా ధ్యానాన్ని డిస్టర్బ్ చేసేసాడు. తర్వాత ఆరోబోలే కారే ధ్యాన కారయేయి దేకా కలియుగే నారాయణ మాజీ పరతేక. ఇంకొకరు ఏమంటున్నారంటే, ఓ నువ్వు ధ్యానిస్తున్నావా, చూడు ఈ కలియుగంలో నేనే నారాయణ్ణి అనేసి అనేవాడంట. ఇంకొక అతను అట్లే పక్క కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడనమాట. నువ్వు ధ్యానం అంటే నిమాయ్ అంటున్నాడు అనమాట, నువ్వు ధ్యానం చేస్తున్నావా, ఈ కలియుగానికి నేనే నారాయణుడు, నువ్వు ఎవరిని ధ్యానం చేస్తున్నావు, సాక్షాత్ నీ ముందే ఉన్నాను అనేసి ఆ బ్రాహ్మణుడితోనే అనేవాడనమాట. కేహా బోలే మోరా శివ లింగాకారే చూరి కేహా బోలే మోరా లాయి పాలాయి ఉత్తారి.
ఆహా, ఇంకో అతను ఏం చెప్తున్నాడంటే, నిన్న ఆ శివలింగాన్ని నేను అక్కడ పెట్టుకొని నేను అర్చన చేస్తూ ఉంటే నా శివలింగాన్ని ఎత్తుకొని పోయాడు. తర్వాత నా ఉత్తరీయాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. కేహా బోలే పుష్ప దుర్వా నివేద్య చందన విష్ణు పూజివారా సజ్జ విష్ణురా ఆసాన. ఇంకొకరు ఏమంటున్నారంటే, నేను విష్ణు పూజకు తెచ్చుకున్నటువంటి పూలు, తర్వాత దుర్వాదలము, నైవేద్యము, చందము, ఈ సామాగ్రి అన్నీ కూడా తెచ్చుకున్నాను. విష్ణు ఆసనాన్ని కూడా ఏర్పరచుకున్నాను. ఆమికరి స్నాన హైద బైసేసే ఆసానే సబకాయి పరితబే కరే పలాయానే. ఏమనుకున్నాడంట, స్నానం చేసి నేను కూర్చొని పూజ చేసుకొని నైవేద్యాన్ని అర్పించుకుంటాను అనుకున్నాడు. ఇంతలోకి ఏం చేశాడంట, ఈయన స్నానానికి పోగానే నిమయ్య ఆ నైవేద్యాన్ని అంతా తినేశాడంట. పూలను అన్నీ తీసేసుకున్నాడు. అక్కడ పెట్టినటువంటి చందన ద్రవ్యాలన్నింటినీ తానే పూసేసుకొని అక్కడి నుంచి పలాయనం చిత్తగించేశాడు. ఆరబోలే తుమికేనా దుఃఖ భావ మానే చారలాగే కైలాసే ఈ ఖాయిలా ఆపానే. ఏమంటున్నాడంటే, పైగా నీవు ఎలా మనసులో దుఃఖపడుతున్నావు అనేసి అంటున్నాడు అనమాట. నువ్వు ఎవరి కోసం తెచ్చావో వాళ్ళే నీ అదంతా స్వీకరించాడు అని చెప్తున్నాడు. ఒక బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు అనమాట. హాయ్ ఈ పిల్లోడు ఎంత చేస్తున్నాడు, నేను తెచ్చినవన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వాడు తలగొట్టుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు అనమాట. వాడి దగ్గరికి వెళ్ళి నిమయ్ అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, నువ్వు ఎవరి కోసం తెచ్చావో వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తే నువ్వు ఇలా ఏడవడం ఏమైనా బాగుందా అనేసి అంటున్నాడు అనమాట. కేహా బోలే సంధ్యాకారి జలితే నా మియా డుబుదియా లయ జయ చరణే దరియా. ఇంకొకసారి ఏంటి అంటే, నేను సంధ్యావందనం చేసుకోవడం కోసం అని చెప్పేసి నేను నీళ్ళల్లో దిగి సంధ్యావందనం చేస్తూ ఉంటే అక్కడ మునిగి తను తేలుతూ ఉంటాడు కదా. అప్పుడు ఏం చేశాడంట, నిమాయి ఆ బ్రాహ్మణుడి కాళ్ళు పట్టుకొని ఈడ్చుకొని వచ్చేసాడంట. కేహా బోలే ఆమారా నారాయే జా సాజీ దూది కేహా బోలే ఆమారా చోరాయా గీత పూది. ఇంకేమంటున్నాడంటే, అక్కడ నా సంచి, నా పంచ అన్నీ ఉండేవి, నా పుస్తకం కూడా ఉండేది, అవన్నీ కూడా దొంగలించేశాడు. నా పుస్తకంను కూడా, నా గీతా పుస్తకం ఏంటి అది, గీతా పూతి, నా భగవద్గీతను కూడా దొంగలించేశాడు. ఇంకొక బ్రాహ్మణుడు ఏమంటాడు, కేహా బోలే పుత్ర అతి బాలక ఆమారా కర్ణ జల దియా తారే కాందయ్య ఆపారా. నాకు ఒక చిన్న కొడుకున్నాడండి. ఆ కొడుకు చెవులో వచ్చి నీళ్లు పోసేశాడు, గట్టిగా ఏడిపించేశాడు పిల్లోడిని. ఇంకొకరు అంటున్నారు, కేహా బోలే మోరా పృష్ఠ దియా కాందే చాడే మాజీరే మా హేసా బూలి జూపా దియా పాడే. నా వీపు మీద నుంచి భుజం మీదకి నేనే మహేశ్వరుని రా అనేసి నీటిలో దుమికేస్తాడంట. నేనే నీ స్వామిని, నేనే మహేశ్వరిని అని చెప్పేసి ఆయన భుజం మీద నుంచి నీటిలో దూకేశాడు. కేహా బోలా బైసే మోరా పూజారా ఆసానే నైవేద్య కాయియా విష్ణు పూజాయ ఆపానే. నా పూజాసనం పైన కూర్చొని నైవేద్యాన్ని అంతా తినేసి నా విష్ణు పూజని చేయకుండా ఆ విష్ణువుని నేను నాకే చెయ్యి అనేసి అంటాడనమాట. స్నానకరి ఉటిలే బాలు కదే అంగే చెతకే చెప్పాల శిశు సేయి తారా సంగే. ఇక స్నానం అలా లేచి ఇలా వచ్చి కూర్చుంటే వాడు గంగలో మునిగి పైనకు వచ్చి ఇదిలిస్తాడనమాట. ఆయన శరీరం మీద ఉన్న నీళ్ళన్నీ ఆ బ్రాహ్మణుడి మీద పడతాయన్నమాట. ఈ విధంగా నిమయ్ అల్లరి చేస్తుంటే మిగిలిన అల్లరి పిల్లలందరూ కూడా వీడికి తోడైపోయారు. అందరు కలిసి ఇంత అల్లరి చేస్తూ ఉన్నారు. తర్వాత శ్రీబాసే పురుష బాసే కరలే బదలా పరివార వేల సబేల జయ వికాల. ఏమంట, స్త్రీలు స్నానం చేయడానికి ఇంకొక ఘాట్ ఉంది, పురుషులు స్నానం చేయడానికి ఇంకొక ఘాట్ ఉంది. నిమయ్ ఏం చేసేవాడంట, ఈ స్త్రీల వస్త్రాలన్నీ తీసుకొచ్చి పురుషుల ఘాటు దగ్గర పెట్టేవాడంట, ఈ పురుషుల వస్త్రాలన్నీ తీసుకెళ్ళి ఆ స్త్రీ ఘాటులో పెట్టేవాడంట. మరి వాళ్ళు పాపం స్నానం చేసే బట్టలు వేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేసేవారు, అక్కడ ఏమి ఉంటే అవి చుట్టుకొని బయటకు వెళ్తారు. వాళ్ళు అలా వేసుకొని ఒకరు సిగ్గుతో చచ్చిపోతున్నాం మేము అలా బట్టలు కట్టుకొని అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. పరమ బాంధవ తుమి మిశ్ర జగన్నాథ. నువ్వేమో పరమ బాంధువి అందరికీ మిశ్ర ఓ జగన్నాథ. నిత్యయి మత కరే కహిలుతో మాయా. నిత్యము నీ కొడుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు, ఏమేం చెప్పాలి అనేసి అంటున్నాడు అనమాట. నీకు ఏవైతే చెప్పామో అది ఒక్కరోజు చేయలేదండి మీ అబ్బాయి. ఈ అల్లరి ప్రతిరోజు కూడా ఈ అల్లరి చేస్తూనే ఉన్నాడు. दुई प्रहारे वोई नाही उठे जला అయితే దేహవాత హాయ బాల దాకి వెక్కి మాతే. ఇంకా సో మొత్తం ఇంకా వీళ్ళే కాకుండా ఇంకెంతో మంది వచ్చారంట. ప్రవాహమే ఏంటి, కంప్లైంట్ల ప్రవాహమే వచ్చేసిందనమాట. వాళ్ళందరూ కూడా జగన్నాథ్ మిశ్రుల వారికి కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారనమాట. సమయం అయిపోయింది, అయితే మనం ఆపేద్దాము ఇక్కడే, రేపు కంటిన్యూ చేసుకుందాము. ఎందుకంటే ఇంకా
అందరు ఇప్పుడు గ్రహణం వదిలే సమయంలో వాళ్ళ యొక్క శుద్ధీకరణ, తర్వాత భగవంతుని మేల్కొల్పడం, ఇవన్నీ పనులు ఉంటాయి. కాబట్టి నిమాయ్ పండితుడి యొక్క కంప్లైంట్స్ మళ్ళీ మనం రేపు కొనసాగించుకుందాం. అందరికీ బాగా అనిపించిందా నిమాయ్ పండితుడు ఏం చేస్తున్నాడో అవన్నీ? హరే కృష్ణ. హరే కృష్ణ. నిమాయ్ పండిత్ ఎంత అల్లరి చేస్తున్నారు, చాలా బాగుందా? ఓకే, వెరైటీ కాదు, ఇది బెంగాలీలో ఉంది చైతన్య భాగవతం. కృష్ణుడు ఏ విధంగా అయితే లీలలు ఉన్నాయో ఈ చైతన్య భాగవతంలో చైతన్య మహాప్రభు యొక్క లీలలు ఉన్నాయన్నమాట. అదే కొంచెం వెరైటీగా అనిపించింది. మీరు ఈ రోజే జాయిన్ అయ్యారు, అందుకే మీకు వెరైటీగా ఉంది. నిన్న కూడా ఆయన అయ్యారా? ఓకే ఓకే. నందమహారాజు ఇంటికి వచ్చి గోపికలు అందరూ కూడా యశోదమ్మకి కంప్లైంట్స్ ఎలా చేశారో ఇప్పుడు ఈ బ్రాహ్మణులు అందరూ వచ్చి కంప్లైంట్స్ చేస్తున్నారు. హరే కృష్ణ. ఎవరో ఏమో చెప్పబోతున్నారు, సారీ. ఏమన్నారు లక్ష్మీ మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. బాగుంది స్టోరీ. ఓకే ఓకే. హరే కృష్ణ. ముందర క్లీన్ చేసుకోవచ్చు, స్నానం చేయొచ్చా? స్నానం చేసాక క్లీనింగ్ చేయండి. ఎప్పుడు ఎప్పుడైనా అంతే, అట్లేం లేదు. ఇప్పుడు స్నానం చేసాక క్లీనింగ్ చేస్తే సరిపోతుంది. అలా అని చెప్పేసి మళ్ళీ మనం స్నానం చేసాక క్లీనింగ్ చేసామని మళ్ళీ స్నానం చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇట్స్ ఓకే, స్నానం చేసి క్లీన్ చేస్తారు. వాకిలి కాదు, ఇప్పుడు వాకిలి ఉంటుంది చూడండి, వాకిలి చల్లే వాళ్ళు మాత్రం చల్లేసుకొని స్నానం చేస్తారు. మామూలుగా ఇప్పుడు అంత వాకిలి చల్లడం ఎక్కడుందిలేండి మనకి, అందుకే కాబట్టి మనం స్నానం చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మాతాజీ. సరిపోతుంది, ఇంట్లో వరకు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది కదా. సరిపోతుంది. అంటే ఇంట్లో బయట అంత ప్లేస్ తిరుగుతుంది, క్లీన్ చేసుకుంటే సరిపోయిందిగా. అంతే మాతాజీ, మళ్ళీ రేపు పొద్దున ఎలాగో చేసుకుంటారు కదా.